హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మోడెన్ కమ్లవ్ బ్లాగ్స్. ఈరోజు మనం 1 కేజీ తలకాయ మాంసాన్ని కొలతలతో సహా ఎట్లా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు, 5 to 6 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని, 5 చిల్లీస్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 3 to 4 టొమాటోస్ తీసుకొని 3 to 4 టొమాటోస్ని కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. అవి మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్న తలకాయ మాంసాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఉప్పు, కారం, పసుపు అన్ని మసాలాలు బాగా కలిసే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నీ బాగా కలిసి ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ పాటు కలుపుకుంటే చాలు. ఆ తర్వాత 1 కేజీ తలకాయ మాంసానికి మనం 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అట్లనే కలుపుతూ ఉడికించుకున్న తర్వాత దీనికి 10 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ విజిల్ క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ. దాని తర్వాత మన స్పెషల్ గరం మసాలాని యాడ్ చేసుకొని తర్వాత పచ్చి కొబ్బరి మసాలా యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని అంతే, తినడమే.